సమావేశాల్లో ప్రతిపక్షం గొంతు నొక్కేయడానికి అధికార పార్టీ చేసినటువంటి పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనలేక అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్షాన్ని దూషించేటటువంటి నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ గౌరవ విపక్ష ఎమ్మెల్యేని చేతకాక ఎమ్మెల్యే అనేటటువంటి ఒక మాటతో సభని రసాభాస చేయటమే కాకుండా గౌరవ సభ్యుడికి మర్యాద ఇవ్వలేకపోతున్నారని ప్రతిపక్షం గొంతు విప్పి నిలదీస్తే మీకు సమాధానం చెప్పాలా, మేమన్నీ రికార్డులన్నీ చూసి అప్పుడు పరిశీలిస్తాం అని చెప్పడం జరిగింది మేయర్ గారు. అంతేకాదు బడ్జెట్ ప్రొవిజన్లో పశ్చిమ నియోజకవర్గానికే అసలు స్థానం లేకుండా బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఈ రెండు విషయాల్లో కూడా మేము కౌన్సిల్లో నిలదీయటం జరిగితే దుర్భాషతో అధికార పార్టీ సభ్యులు వాళ్ళ యొక్క పన్నాగాన్ని పన్నారు. దానికి విపక్ష సభ్యులందరం కూడా వ్యతిరేకించి ఖండించి వాకౌట్ చేసి బయటకు వచ్చేసేయటం జరిగింది. ఈ లోపల ఏకపక్ష నిర్ణయంతో చాప చుట్టేసినట్టు చుట్టేసి బడ్జెట్ని ఆమోదించేయడం జరిగింది. దాని తదనంతరం ఒక 1 అవర్ తర్వాత నా కుటుంబంలోని ఒక శుభకార్యం నిమిత్తంగా గౌరవ సభ్యుల్ని పిలవడానికి నేను అక్కడికి వెళ్ళినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి కేక్ కటింగ్కి అనుకోకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యాదృచ్ఛికంగా మేయర్ గారు చేయి పట్టుకుని అందరికీ ముఖ్యమంత్రే, అందరూ ఉండాలని చెప్పినట్టు సిపిఎం ఫ్లోర్ లీడర్ గారిని ఇటు నన్ను కూడా పిలిచి ఆ యొక్క కార్యక్రమాన్ని చేశారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ని అధికార పార్టీ సభ్యులు కొంతమంది వాట్సాపుల్లోనూ ఇటు మీడియా వారికి కూడా పంపించి రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇచ్చి ప్రతిపక్షం అధికార పక్షంతో కలిసిపోతోందన్నటువంటి దుష్ప్రచారం చేయటానికి పన్నాగాలు పన్నుతున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనికి తప్పకుండా మేయర్ గారు నైతిక బాధ్యత వహించి తీరాలని హెచ్చరిస్తున్నాను. నా పార్టీ పుట్టుక వైఎస్ఆర్సీపీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు పశ్చిమ నియోజకవర్గ విపక్ష ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు జనాబ్ జలీల్ ఖాన్ గారు ఈ 5 సంవత్సరాలు కూడా అధికార పార్టీకి ఎప్పుడూ లొంగేది ఉండదు. ప్రతిపక్షంగా మా పాత్ర మేము ఎప్పుడూ సమర్థవంతంగానే పోషిస్తాం. వాళ్ళకెప్పుడు మేము ప్రత్యర్థులంగానే నిలబడతాం. అధికార పార్టీకి మరొకసారి హెచ్చరిస్తున్నాము, ఇటువంటి కుటిల రాజకీయాలు చేయొద్దని ప్రజలందరి సమక్షంలో మీడియా సముఖంగా తెలియజేస్తున్నాను.